Hi everyone, welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. In this video, let's know how to express contrast. ఈ వీడియోలో కాంట్రాస్ట్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. కాంట్రాస్ట్ అంటే రెండు విరుద్ధమైన ఐడియాస్ లేదా రెండు విభిన్నమైన థాట్స్ వీటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. టు ఎక్స్ప్రెస్ టూ డిఫరెంట్ థాట్స్ ఆర్ టూ అపోజింగ్ ఐడియాస్ మనం మాట్లాడేటప్పుడు ఈ కాంట్రాస్ట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి తెలుగులో అయినప్పటికీ, అయినా గాని, కానీ, అయితే, అలా ఉండగా అని మాట్లాడుతూ ఉంటాం. ఈ కాంట్రాస్ట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ప్రిపోజిషన్స్ ఏమిటనంటే ద ప్రిపోజిషన్స్ దట్ ఆర్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్ ఆర్ ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, నాట్ విత్ స్టాండింగ్, ఇన్ కాంట్రాస్ట్ టు. ఈ ప్రిపోజిషన్స్ యూజ్ చేసి మనం కాంట్రాస్ట్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే కంజంక్షన్స్, the conjunctions which are used to express contrast are ఇక్కడ subordinate conjunctions అయితే though, although, even though, even if, in spite of the fact that, despite the fact that, notwithstanding that. ఈ కంజంక్షన్స్ సబార్డినేట్ కంజంక్షన్స్ యూజ్ చేసి కాంట్రాస్ట్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కోఆర్డినేట్ కంజంక్షన్స్ బట్, ఎట్ అండ్ ఎట్ ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్ లేదా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇంకా మనం హౌఎవర్, నెవర్దిలెస్, స్టిల్, వేర్యాజ్, స్టిల్ ఈ వర్డ్స్ ని యూజ్ చేసి కూడా కాంట్రాస్ట్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అని అంటారు. ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గా యూజ్ చేయబడతాయి. ఇవి ఏ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తామని అంటే కాంపౌండ్ సెంటెన్సెస్ లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నౌ లెట్స్ నో హౌ టు ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్ యూజింగ్ ద ప్రిపోజిషన్స్. ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, నాట్ విత్ స్టాండింగ్, ఇన్ కాంట్రాస్ట్ టు ఇవి ప్రిపోజిషన్స్ టు ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్ స్పైట్ ఆఫ్ ఏ పూర్ పర్సన్ హి స్పెండ్స్ మోర్ మనీ. వాడు పేదవాడైనప్పటికీ కూడా ఎక్కువ మనీ ఖర్చు చేస్తాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఏ పూర్ పర్సన్ హి స్పెండ్స్ మోర్ మనీ. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత ఇక్కడ మనకి ఒక ప్రేజ్ వచ్చింది, ఏ పూర్ పర్సన్ అనేది. ఇంకా ఇక్కడ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ పూర్ పర్సన్ హి స్పెండ్స్ మోర్ మనీ. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత వెంటనే మనం ఇక్కడ నౌన్ ఆర్ ప్రొనౌన్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ వర్బ్ ని యూజ్ చేసినప్పుడు ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ ని యూజ్ చేయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ పూర్ పర్సన్ అయినప్పటికీ హి స్పెండ్స్ మోర్ మనీ. ఇక్కడ ఈ టూ సెంటెన్సెస్ మీనింగ్ ఒకటే. ఇంకా చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ హి స్పెండ్స్ మోర్ మనీ. వాడు పేదవాడైనప్పటికీ కూడా వాడు ఎక్కువ మనీ ఖర్చు చేస్తాడు. ఇక్కడ ఈ త్రీ సెంటెన్సెస్ మనకు ఒకటే మీనింగ్ ఇస్తాయి, కానీ ఇక్కడ డిఫరెంట్ వేస్ లో మనం కన్వే చేస్తున్నాం. చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ ఏ పూర్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ పూర్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్. ఇక్కడ
బీయింగ్ తర్వాత మనం అడ్జెక్టివ్ యూజ్ చేసాం. ఇక్కడ బీయింగ్ తర్వాత ఇక్కడ నౌన్ యూజ్ చేసాం. ఏంటి నౌన్ అంటే పర్సన్. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే పూర్ పర్సన్, ఏ పూర్ పర్సన్. ఇక్కడ నౌన్ డైరెక్ట్ నౌన్ యూజ్ చేసాం విత్ అడ్జెక్టివ్. In spite of a poor person, he spends more money. In spite of being a poor person, he spends more money. In spite of being poor, he spends more money. ఈ విధంగా మనం in spite of ప్రిపోజిషన్ యూజ్ చేసి కాంట్రాస్ట్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇంకా చూడండి ఇక్కడ డైరెక్ట్ గా వర్బ్ ను యూజ్ చేస్తున్నాం. In spite of suffering from fever, he goes to the office. అంటే వాడు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా వాడు ఆఫీస్కి వెళ్తాడు. ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత ఇక్కడ ఈ ప్రిపోజిషన్ తర్వాత మనం వర్బ్ ఐఎన్జి, వి ప్లస్ ఐఎన్జి అంటే ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ హీ గోస్ టు ది ఆఫీస్. నెక్స్ట్, ఇన్ స్పైట్ ఆఫ్ మై టెలింగ్ దెమ్ టు డూ ఇట్, దే నెవర్ డూ ఇట్. నేను వాళ్ళకి ఇది చేయమని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఎప్పుడు చేయరు. ఇన్ స్పైట్ ఆఫ్ మై టెలింగ్ దెమ్ టు డూ ఇట్, దే నెవర్ డూ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంట్రాస్ట్ అంటే రెండు అపోజింగ్ స్టేట్మెంట్స్ మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. నేను వాళ్ళకి ఎప్పుడు ఇది చేయమని చెప్తాను, కానీ వాళ్ళు ఎప్పుడు దీన్ని చేయరు. In spite of my telling them to do it, they never do it. Next, in spite of my not telling them to do it, they do it. వాళ్ళకి నేను ఇది చేయమని ఎప్పుడు చెప్పనప్పటికీ కూడా వాళ్ళు దీన్ని చేస్తారు. చెప్పనప్పటికీ చేస్తారు. ఇక్కడ పై సెంటెన్స్ లో చెప్పినప్పటికీ చేయరు. In spite of my not telling them to do it, they do. In spite of my not telling them to do it, they do it. నేను వాళ్ళకి చేయమని చెప్పనప్పటికీ కూడా వాళ్ళు చేస్తారు. ఇంకా చూడండి, in spite of my telling them not to do it, they do it. చెయ్యొద్దని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చేస్తారు. పై సెంటెన్స్ లో చేయమని చెప్పనప్పటికీ కూడా, చెయ్యొద్దని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చేస్తారు. In spite of my telling them not to do it, they do it. Next, in spite of being hated, he loves her. అంటే ఇక్కడ హేట్ చేయబడేది ఎవరు అని అంటే హీ. ఇక్కడ మనం దీన్ని ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో చెప్పాం. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ హేటెడ్ అంటే ద్వేషింపబడినప్పటికీ కూడా, అసహ్యింపబడినప్పటికీ కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ హేటెడ్ he loves her. In spite of her hating him, in spite of her hating him, he loves her. అంటే ఆమె అతన్ని హేట్ చేసినప్పటికి కూడా, అంటే ద్వేషించినప్పటికి కూడా, అసహించుకున్నప్పటికి కూడా వాడు ఆమెను ప్రేమిస్తాడు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ హేటెడ్, మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో చెప్తున్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ హేటెడ్ బై హర్, he loves her. Next, in spite of having been hated, he loved her. అంటే she hated him. She hated him. He loved her. ఆమె అతన్ని ద్వేషించింది, వాడు ఆమెను ప్రేమించాడు. అంటే మనం ఆ టూ అపోజింగ్ స్టేట్మెంట్స్ ని, టూ కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇక్కడ ప్రిపోజిషన్ యూజ్ చేస్తానంటే ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ హేటెడ్ అని చెప్పొచ్చు, లేదా ఇది పాస్ట్ యాక్షన్ కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హేటెడ్ అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఉందన్నమాట. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హేటెడ్, he loved her. వాడు ఆమెను లవ్ చేశాడు. బై హూమ్ హ్యాస్ హీ బీన్ హేటెడ్ అంటే బై హర్. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హేటెడ్ బై హర్, హీ లవ్డ్ హర్. ఆమె చేత అతను
ద్వేషింపబడినప్పటికీ కూడా అతడు ఆమెను ప్రేమించాడు. నెక్స్ట్ వన్, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హేటింగ్ హిమ్ హీ లవ్స్ హర్. ఇక్కడ డైరెక్ట్గా చెప్తాం అనమాట. ఇది ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో చెప్పాము, ఇక్కడ డైరెక్ట్ యాక్టివ్ వాయిస్ అనమాట. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హేటింగ్ హిమ్, హూ హేట్స్ హిమ్ అంటే షీ హేట్స్ హిమ్. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హేటింగ్ హిమ్, ఇక్కడ ఈ ప్రిపోజిషన్ తర్వాత పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్, ఇక్కడ కూడా మనం ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ హ్యావింగ్ బీన్ హేటెడ్ అని చెప్పొచ్చు, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ బీయింగ్ హేటెడ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ లవ్ చేసేది అసహింపబడేది ఒకడే కాబట్టి మనం మెన్షన్ చేయొచ్చు, మెన్షన్ చేయకపోవచ్చు, మెన్షన్ చేసి అయినా చెప్పొచ్చు, మెన్షన్ చేయకుండా కూడా చెప్పొచ్చు. ఇక్కడ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్, హేట్ చేసేది ఆమె, లవ్ చేసేది అతడు. కాబట్టి మనం ఇక్కడ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ని తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హేటింగ్ హిమ్ హీ లవ్స్ హర్. ఆమె అతన్ని హేట్ చేసినప్పటికీ కూడా, అసహించుకున్నప్పటికీ కూడా అతడు ఆమెను లవ్ చేస్తాడు. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ పేరెంట్స్ స్కోల్డింగ్ హిమ్ హీ నెవర్ స్టాప్స్ డూయింగ్ ఇట్. వాళ్ళ పేరెంట్స్ అతన్ని తిట్టినప్పటికీ కూడా అతడు దాన్ని చేయడం అస్సలు ఆపడు. ఇక్కడ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత మనం పొసెసివ్ కేస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక నౌన్ కాబట్టి దీన్ని పొసెసివ్ కేసులోకి మార్చడానికి మనం ఏం చేసామనంటే అపోస్ట్రోఫీ యూజ్ చేసాం. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ పేరెంట్స్, ఇక్కడ ఎస్ తో యాడ్ అయింది కాబట్టి అపోస్ట్రోఫీ పెడితే సరిపోతుంది. అదే సింగులర్ అయితే అపోస్ట్రోఫీ ఎస్ పెడతాం. ఇన్ స్పైట్ ఆఫ్, ఇక్కడ అదే సింగులర్ అనుకోండి, ఎట్లా చెప్తాం మనం, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ మదర్స్ స్కోల్డింగ్ హిమ్, మదర్ అపోస్ట్రోఫీ ఎస్ వస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ మదర్స్ స్కోల్డింగ్ హిమ్ హీ నెవర్ స్టాప్స్ డూయింగ్ ఇట్. తన తల్లి వాడిని ఎంత తిట్టినప్పటికీ కూడా వాడు దాన్ని చేయడం ఆపు చేయడు. ఈ విధంగా మనం 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్, 2 డిఫరెంట్ ఐడియాస్, 2 అపోజింగ్ థాట్స్ ఆర్ ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రిపోజిషన్ ఇన్ స్పైట్ ఆఫ్ యూజ్ చేసి చెప్తాం. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేస్ లో మనం ఏం యూజ్ చేయొచ్చు అని అంటే డిస్పైట్ యూజ్ చేయొచ్చు. డిస్పైట్ తర్వాత ఆఫ్ యూజ్ చేయొచ్చు అంటే ఆఫ్ యూజ్ చేయకూడదు. అలాగే ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఈ విధంగా 3 వర్డ్స్ వస్తాయి. ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్ 1 వర్డ్, అది డిస్పైట్ ఏ పూర్ పర్సన్ అని చెప్తాం. డిస్పైట్ బీయింగ్ ఏ పూర్ పర్సన్. నెక్స్ట్, despite being poor, despite suffering from fever, despite my telling them to do it, despite my not telling them to do it, despite my telling them not to do it, despite being hated, despite his being hated, despite having been hated, despite his having been hated, despite her hating him, despite their parents scolding him. ఈ విధంగా మనం ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేస్లో డిస్పైట్ యూజ్ చేసి ఈ సెంటెన్సెస్ అన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేస్లో ఇన్ కాంట్రాస్ట్ టు యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇన్ కాంట్రాస్ట్ టు ఎ పూర్ పర్సన్, ఇక్కడ చూడండి ఈ సెంటెన్సెస్ ఎలా చెప్పొచ్చు అని అంటే ఇన్ కాంట్రాస్ట్ టు ఎ పూర్ పర్సన్, ఇన్ కాంట్రాస్ట్ టు బీయింగ్ ఏ పూర్ పర్సన్. అక్కడ 2తో ప్రిపోజిషన్ ఎండ్ అయినప్పటికీ కూడా అది ఏంటంటే ప్రేజల్ ప్రిపోజిషన్. దాని తర్వాత ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ పూర్ పర్సన్, డిస్పైట్ బీయింగ్ ఏ పూర్ పర్సన్, ఇన్ కాంట్రాస్ట్ టు బీయింగ్ ఏ పూర్ పర్సన్, ఈ విధంగా మనం చెప్పాలి. ఇన్ కాంట్రాస్ట్ టు బీయింగ్ పూర్, in contrast to suffering from fever, in contrast to my telling them to do it,
in contrast to my not telling them to do it, in contrast to my telling them not to do it, in contrast to being hated, in contrast to having been hated, in contrast to her hating him, in contrast to their parents scolding him. ఈ విధంగా మనం ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేస్లో డిస్పైట్ లేదా ఇన్ కాంట్రాస్ట్ యూజ్ చేసి కాంట్రాస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్ లేదా ఇన్ కాంట్రాస్ట్ అనేవి ఏంటంటే ప్రిపోజిషన్స్. అలాగే మనం ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేస్లో ఇంకా ఏం యూజ్ చేయొచ్చు అని అంటే నాట్ విత్ స్టాండింగ్ యూజ్ చేసి కూడా సేమ్ సెంటెన్సెస్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ కంజంక్షన్ యూజ్ చేసి మనం కాంట్రాస్ట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అని అంటే దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్. ఇక్కడ దో ప్లేస్లో ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్ కూడా యూజ్ చేసి సేమ్ సెంటెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అంటే కాంట్రాస్ట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ దో హీ ఈజ్ ఎ పూర్ పర్సన్, ఇదేమవుతుంది అని అంటే సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. సబార్డినేటింగ్ క్లాజ్, దీన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పేసి అంటారు. ఎందుకనంటే దో హీ ఈజ్ ఎ పూర్ పర్సన్, వాడు పూర్ పర్సన్ అయినప్పటికీ అని చెప్తున్నాం. వాడు పూర్ పర్సన్ అయినప్పటికీ. ఇదేంటిది? క్లాజ్, సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. ఈ క్లాజ్ ఏ కంజంక్షన్తో ఉంది అని అంటే సబార్డినేట్ కంజంక్షన్తో ఉంది. సో ఇట్ ఈజ్ ఏ సబార్డినేటింగ్ క్లాజ్. సబార్డినేటింగ్ క్లాజ్ అని అంటే ఏంటి? it is the part of his sentence. It has subject and predicate. It doesn't give complete sense. It depends upon the main clause to give complete sense. దీన్ని ఏమంటామనంటే సబార్డినేటింగ్ క్లాజ్ అని చెప్పేసి అంటాం. సబార్డినేటింగ్ క్లాజ్. దో హీ ఈజ్ ఎ పూర్ పర్సన్, హీ స్పెండ్స్ మోర్ మనీ. వాడు పేదవాడు అయినప్పటికీ కూడా వాడు ఎక్కువ మనీని ఖర్చు చేస్తాడు అని. ఇక్కడ చూడండి, దో తర్వాత మనం క్లాజ్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. అక్కడ టెన్స్ మనం ఏ యాక్షన్ని ఏ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది చూసుకోవాలి. ఎనీ టెన్స్ వీ కెన్ యూజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. దో హీ ఈజ్ ఎ పూర్ పర్సన్, హీ స్పెండ్స్ మోర్ మనీ. వాడు పేదవాడైనప్పటికీ కూడా ఎక్కువ మనీని ఖర్చు చేస్తాడు. దో హీ సఫర్స్ ఫ్రమ్ ఫీవర్, హీ గోస్ టు ది ఆఫీస్. వాడు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆఫీస్కి వెళ్తాడు. జ్వరంతో బాధపడినప్పటికీ కూడా ఆఫీస్కి వెళ్ళాడు అని అంటే దో హీ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్, హీ వెంట్ టు ది ఆఫీస్. ఈ విధంగా మనం అక్కడ యాక్షన్ పాస్ట్లో జరిగిందా, ప్రెజెంట్లో జరుగుతుందా, లేకుంటే ఫ్యూచర్లో జరుగుతుందా అనే దాన్ని చూసి అక్కడ we use the tense accordingly. Though he suffers from fever, he goes to the office. అంటే వాడు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా వాడు ఆఫీస్కి వెళ్తాడు. though I ask them to do it, they never do it. వాళ్ళని నేను చేయమని అడిగినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని చేయరు. though I ask them to do it, they never do it. Next, though I don't ask them to do it, they do it. వాళ్ళని నేను చేయమని అడగనప్పటికీ కూడా వాళ్ళు దీన్ని చేస్తారు. ఇవే సెంటెన్సెస్ని మనం ప్రిపోజిషన్స్ యూజ్ చేసి ఎలా చెప్తాం అనేది చూసాం. ఇప్పుడు కంజంక్షన్ యూజ్ చేసి ఎలా చెప్పాలి, ఎలా చెప్తాం, ఎలా చెప్పొచ్చో ఇప్పుడు మనం చూస్తున్నాం. though I ask them not to do it, they do it. వాళ్ళని ఇది చెయ్యొద్దని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దీన్ని చేస్తారు. though he is hated, he loves her. ఇక్కడ చూడండి, ఇది ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది, ఏ వాయిస్లో ఉంది అని అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఏ టెన్స్లో ఉంది అని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. though he is hated, he loves her. దీన్నే ప్రిపోజిషన్ యూజ్ చేసి ఎలా చెప్పాం? despite his being hated, in spite of his being hated,
ఈ విధంగా మనం ప్రిపోజిషన్ యూజ్ చేసి చెప్పాం. ఇక్కడ కంజంక్షన్ యూజ్ చేసి ఎలా చెప్తున్నాము? దో క్లాజ్ రావాలి. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. దో హీ ఈస్ హేటెడ్, హీ లవ్స్ హర్. ఆమె చేత అతడు ద్వేషింపబడినప్పటికి కూడా అతడు ఆమెను ప్రేమిస్తాడు. దో హీ వాస్ హేటెడ్, హీ లవ్డ్ హర్. ఇక్కడ పాస్ట్ యాక్షన్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. దో హీ వాస్ హేటెడ్, వాడు ద్వేషింపబడినప్పటికి కూడా వాడు ఆమెను ప్రేమించాడు అని. దో షీ హేట్స్ హిమ్, హీ లవ్స్ హర్. ఆమె అతన్ని ద్వేషించినప్పటికీ, ఇక్కడ చూడండి ఇది యాక్టివ్ వాయిస్‌లో ఉంది. దీన్నే ఇక్కడ పాసివ్ వాయిస్‌లో రాసాం. దో షీ హేటెడ్ హిమ్ అంటే దో హీ వాస్ హేటెడ్ బై హర్. దో షీ హేట్స్ హిమ్, దో హీ ఈస్ హేటెడ్, ఇక్కడ చూడండి. దో షీ హేట్స్ హిమ్, హీ లవ్స్ హర్. ఆమె అతన్ని ద్వేషించినప్పటికి కూడా అతడు ఆమెను ప్రేమిస్తాడు. దో దేర్ పేరెంట్స్ స్కోల్డ్ హిమ్, హీ నెవర్ స్టాప్స్ డూయింగ్ ఇట్. వాళ్ళ పేరెంట్స్ అతన్ని తిట్టినప్పటికీ కూడా హీ నెవర్ స్టాప్స్ డూయింగ్ ఇట్. వాడు దాన్ని చేయడం ఆపడు. ఈ విధంగా మనం కంజంక్షన్ యూజ్ చేసి కాంట్రాస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాం. టూ డిఫరెంట్ థాట్స్ ఆర్ స్టేట్మెంట్స్, అపోజింగ్ స్టేట్మెంట్స్ మనం ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ దో ప్లేస్‌లో ఈవెన్ దో యూజ్ చేయొచ్చు, ఆల్దో యూజ్ చేయొచ్చు, ఈవెన్ ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు. దో ప్లేస్‌లో ఆల్దో. ఆల్దో హీ ఈస్ ఎ పూర్ పర్సన్, హీ స్పెండ్స్ మోర్ మనీ. ఈవెన్ దో హీ ఈస్ ఎ పూర్ పర్సన్, హీ స్పెండ్స్ మోర్ మనీ. ఈవెన్ ఇఫ్ హీ ఈస్ ఎ పూర్ పర్సన్, హీ స్పెండ్స్ మోర్ మనీ. ఈ విధంగా మనం కంజంక్షన్ యూజ్ చేసి కాంట్రాస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసి మనం కాంట్రాస్ట్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాము? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసి చెప్పేటువంటి సెంటెన్స్‌ని మనం ఏ సెంటెన్స్ అంటాము అంటే కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. పైన చూసిన ఈ సెంటెన్సెస్‌ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇవి బట్, అట్ ఇవి యూజ్ చేసి చెప్పేటప్పుడు మనం ఇవి ఏంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్, ప్రిన్సిపల్ క్లాజెస్‌ని అవి కంబైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, హీ ఈస్ ఎ పూర్ పర్సన్, వాడొక పేదవాడు. హీ స్పెండ్స్ మోర్ మనీ. ఈ రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్, ప్రిన్సిపల్ క్లాజెస్, మెయిన్ క్లాజెస్. వాటంతట అవే కంప్లీట్ సెన్స్‌ని ఇస్తాయి. ఈ 2 సెంటెన్సెస్‌ని మనం కంబైన్ చేస్తున్నాం. ఏ కంజంక్షన్‌తో అనంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్‌తో. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్‌తో 2 క్లాజెస్‌ని కంబైన్ చేసి ఒక సెంటెన్స్‌గా చెప్పినప్పుడు ఆ సెంటెన్స్‌ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ ఈస్ ఎ పూర్ పర్సన్, కామా పెట్టి రిటన్ ఇంగ్లీష్‌లో, బట్ హీ స్పెండ్స్ మోర్ మనీ అని చెప్పొచ్చు. వితౌట్ putting comma, we can write this sentence, compound sentence, to express contrast. He is a poor person but he spends more money అని కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఇక్కడ బట్ యూజ్ చేసి సెంటెన్స్‌ని మనం చెప్పేటప్పుడు బట్ ముందు ఉన్నటువంటి ఈ క్లాజ్ తర్వాత కామా పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. పెట్టినా పెట్టకపోయినా మనకు ఒకటే మీనింగ్ వస్తుంది. హీ సఫర్స్ ఫ్రమ్ ఫీవర్ బట్ హీ గోస్ టు ది ఆఫీస్. వాడు జ్వరంతో బాధపడతాడు కానీ ఆఫీస్‌కి వెళ్తాడు. ఐ ఆస్క్ దెమ్ టు డూ ఇట్. నేను వాళ్ళని ఇది చేయమని అడుగుతాను. బట్ దే నెవర్ డూ ఇట్. కానీ వాళ్ళు దీన్ని చేయరు. కానీ, అయినప్పటికీ, కానీ, గాని అని మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాం కదా! దానికి మనం బట్ గాని, ఎట్ గాని యూజ్ చేస్తాం. అయినప్పటికీ అంటే దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్ యూజ్ చేసి చెప్తాం. ఇంకా ఇక్కడ మనం చూస్తే ఆల్దో, ఇక్కడ దో ప్లేస్‌లో ఇంకా ఏం యూజ్ చేయొచ్చు అనంటే ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్,
డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్, నాట్ విత్ స్టాండింగ్ దట్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ సెంటెన్సెస్ని అంటే ఫస్ట్ ప్రిపోజిషన్స్తో యూజ్ చేసి చెప్పినటువంటి సెంటెన్సెస్ని నేను సబార్డినేటింగ్ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసి అక్కడ అంటే ప్రిపోజిషన్ యూజ్ చేసి చెప్పిన సెంటెన్సెస్ అన్నీ కూడా సింపుల్ సెంటెన్సెస్. సబార్డినేట్ కంజంక్షన్ యూజ్ చేసి చెప్పేటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ యూజ్ చేసి చెప్పేటువంటి ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్సెస్ అవుతాయి. కాంపౌండ్ సెంటెన్సెస్. ప్రిపోజిషన్స్ యూజ్ చేసి ఏ సెంటెన్సెస్ని అయితే నేను చెప్పానో అవే సెంటెన్సెస్ని అవే సెంటెన్సెస్ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఐ డోంట్ ఆస్క్ దెమ్ టు డూ ఇట్ బట్ దే డూ ఇట్. నేను వాళ్ళని చేయమని నేను అడగను, కానీ వాళ్ళు దీన్ని చేస్తారు. ఐ ఆస్క్ దెమ్ నాట్ టు డూ ఇట్. ఇది చేయొద్దని నేను వాళ్ళకు చెప్తాను, బట్ దే డూ ఇట్. కానీ వాళ్ళు దీన్ని చేస్తారు. హీ ఈజ్ హేటెడ్. వాడు ద్వేషింపబడతాడు, కానీ హీ లవ్స్ హర్. అతడు ఆమెను ప్రేమిస్తాడు. హీ వాజ్ హేటెడ్. అతడు ద్వేషింపబడ్డాడు, బట్ హీ లవ్డ్ హర్. కానీ అతడు ఆమెను ప్రేమించాడు. షీ హేట్స్ హిమ్. ఆమె అతన్ని ద్వేషిస్తుంది, బట్ హీ లవ్స్ హర్. కానీ అతడు ఆమెను ప్రేమిస్తాడు. దేర్ పేరెంట్స్ స్కోల్డ్ హిమ్. వాళ్ళ పేరెంట్స్ అతన్ని తిడతారు, కానీ బట్ హీ నెవర్ స్టాప్స్ డూయింగ్ ఇట్. కానీ అతడు దాన్ని చేయడం ఆపడు. ఈ విధంగా మనం కాంట్రాస్ట్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ బట్ ప్లేస్లో మనం ఏమి యూజ్ చేయొచ్చు? ఎట్ కూడా యూజ్ చేయొచ్చు. ఎట్, హీఈస్ ఎ పూర్ పర్సన్. ఎట్, హీ స్పెండ్స్ మోర్ మనీ. హీ సఫర్స్ ఫ్రమ్ ఫీవర్. ఎట్, హీ గోస్ టు ది ఆఫీస్. ఈ విధంగా మనం బట్ ప్లేస్లో ఎట్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, హౌఎవర్ యూజ్ చేసి మనం కాంట్రాస్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇక్కడ హౌఎవర్ యూజ్ చేసినప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ తర్వాత సెమీకోలన్ యూజ్ చేయాలి. సెమీకోలన్ యూజ్ చేస్తే హౌఎవర్ ఎలా రాస్తామంటే స్మాల్ లెటర్తో బిగిన్ చేసి హౌఎవర్ రాసి కామా పెట్టి నెక్స్ట్ క్లాజ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. దేర్ పేరెంట్స్ స్కోల్డ్ హిమ్, హౌఎవర్ హీ నెవర్ స్టాప్స్ డూయింగ్ ఇట్. వాళ్ళు తన పేరెంట్స్ అతన్ని తిడతారు, అయితే అయినా కానీ అతడు దాన్ని చేయడం ఆపడు. హౌఎవర్ హీ నెవర్ స్టాప్స్ డూయింగ్ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ స్టాప్ పెడితే హౌఎవర్ క్యాపిటల్ లెటర్తో బిగిన్ చేయాలి. హౌఎవర్ కామా హీ నెవర్ స్టాప్స్ డూయింగ్ ఇట్. ఈ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ హౌఎవర్ ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగే స్టిల్ని కూడా యూజ్ చేస్తాం. నెవర్ ది లెస్ని కూడా, ఆన్ ది అదర్ హ్యాండ్ కూడా. వీటన్నింటికి కూడా ఒకటే మీనింగ్. హౌఎవర్, స్టిల్, నెవర్ ది లెస్, ఆన్ ది అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రరీ. ఇక్కడ చూడండి, హీ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్. వాడు ఎంత ఫాస్ట్గా పరిగెత్తగలడో అంత ఫాస్ట్గా పరిగెత్తాడు. స్టిల్ హీ మిస్డ్ ద బస్. కానీ వాడు బస్ మిస్ అయ్యాడు. హీ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్, హౌఎవర్ హీ మిస్డ్ ద బస్. He ran as fast as he could. Nevertheless, he missed the bus. He ran as fast as he could. On the other hand, he missed the bus. He ran as fast as he could. On the contrary, he missed the bus. ఈ విధంగా మనం కాంట్రాస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అని చెప్తాం. కంజంక్టివ్ యాడ్వర్బ్స్. నెక్స్ట్, కాంట్రాస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వైల్ లేదా వేరాజ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎట్లా అనంటే ఇక్కడ చూడండి, వైల్ హీఈస్ ఎ గుడ్ పర్సన్. వాడు మంచివాడైతే హిస్ బ్రదర్ ఈజ్ ఎ బ్యాడ్ పర్సన్. వాళ్ళ బ్రదర్ ఏమో బ్యాడ్ పర్సన్. వాడేమో మంచివాడు, వాళ్ళ బ్రదర్ ఏమో చెడ్డవాడు.
వాడు మంచోడైతే వాళ్ళ బ్రదర్ ఏమో చెడ్డోడు అని చెప్తాం కదా. అలాంటప్పుడు మనం వైల్ లేదా వేర్ యాజ్ యూజ్ చేసి మనం చెప్తాం. అంటే వైల్ యూజ్ చేసి చెప్పేటప్పుడు ఈ క్లాజ్‌ని అంటే ఆ సెంటెన్స్‌ని వైల్‌తో బిగించేయాలి. వైల్ హి ఈస్ ఎ గుడ్ పర్సన్, హిస్ బ్రదర్ ఈస్ ఎ బ్యాడ్ పర్సన్. ఈ విధంగా మనం చెప్తాం. అదే వేర్ యాజ్ యూజ్ చేసి ఎలా చెప్తామనంటే హి ఈస్ ఎ గుడ్ పర్సన్ ఇక్కడ రిటన్ ఇంగ్లీష్‌లో కామా పెట్టి స్మాల్ లెటర్‌తో వేర్ యాజ్‌ని బిగించేయాలి. హి ఈస్ ఎ గుడ్ పర్సన్ వేర్ యాజ్ హిస్ బ్రదర్ ఈస్ ఎ బ్యాడ్ పర్సన్. వాడేమో మంచోడు, వాళ్ళ బ్రదర్ ఏమో చెడ్డోడు. వాడు మంచోడైతే వాళ్ళ బ్రదర్ ఏమో చెడ్డోడు అని చెప్తాం కదా. వేర్ యాజ్‌ని ఈ విధంగా యూజ్ చేయాలి. వైల్ హి లవ్స్ ద పూర్, హిస్ బ్రదర్ హేట్స్ దెమ్. వాళ్ళ బ్రదర్ ఏమో పేదవాళ్ళని ప్రేమిస్తాడు. కానీ వాడేమో పేదవాళ్ళని ప్రేమిస్తాడు. వాళ్ళ బ్రదర్ ఏమో పేదవాళ్ళని ద్వేషిస్తాడు. వైల్ హి లవ్స్ ద పూర్, హిస్ బ్రదర్ హేట్స్ దెమ్. హి లవ్స్ ద పూర్ వేర్ యాజ్ హిస్ బ్రదర్ హేట్స్ దెమ్. ఈ విధంగా మనం కాంట్రాస్ట్‌ని యూజ్ చేయడానికి ఈ కంజంక్టివ్ యాడ్వర్బ్స్, తర్వాత కంజంక్షన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, బట్, ఎట్ యూజ్ చేసి చెప్తాం. కంజంక్టివ్ యాడ్వర్బ్స్ హౌఎవర్, స్టిల్, నెవర్‌దిలెస్, ఆన్ ది అదర్ హ్యాండ్, వేరాజ్, వైల్ యూజ్ చేసి చెప్తాం. నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్ దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్, ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్, నాట్ విత్ స్టాండింగ్ ద ఫ్యాక్ట్ దట్ లేదా నాట్ విత్ స్టాండింగ్ దట్ యూజ్ చేసి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దో హీ హేట్స్ హిమ్, హీ లవ్స్ హర్. ఆల్దో షీ హేట్స్ హిమ్, హీ లవ్స్ హర్. ఈవెన్ దో షీ హేట్స్ హిమ్, హీ లవ్స్ హర్. ఈవెన్ ఇఫ్ షీ హేట్స్ హిమ్, హీ లవ్స్ హర్. In spite of the fact that she hates him, he loves her. Despite the fact that she hates him, he loves her. Notwithstanding that she hates him, she loves her. ఈ విధంగా ఆమె అతన్ని ద్వేషించినప్పటికీ అతడు ఆమెను ప్రేమిస్తాడు. ఈ విధంగా మనం కంజంక్షన్ యూజ్ చేసి కాంట్రాస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ప్రిపోజిషన్స్ కూడా యూజ్ చేసి మనం కాంట్రాస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం కాంట్రాస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాం. వీటికి మనం మీనింగ్స్ ఎలా వస్తాయనంటే అయినప్పటికీ, అయినా గాని, కానీ, అయితే, అలా ఉండగా అనే మీనింగ్స్ మనకు తెలుగులో వస్తాయి. కాంట్రాస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి యూజ్ చేయబడే ప్రిపోజిషన్స్ ఏంటి? ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, నాట్ విత్ స్టాండింగ్, ఇన్ కాంట్రాస్ట్ టు. కంజంక్షన్స్ ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అయితే దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్, ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్, నాట్ విత్ స్టాండింగ్ దట్. అదే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అయితే బట్, ఎట్ అండ్ ఎట్ యూజ్ చేసి కూడా మనం చెప్తాం. ఇక్కడ కంజంక్టివ్ యాడ్వర్బ్స్ ఉంటాయి. ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ లాగే యూజ్ చేయబడతాయి. కాంపౌండ్ సెంటెన్సెస్‌లో యూజ్ చేయబడతాయి. అవి ఏంటంటే హౌఎవర్, నెవర్‌దలెస్, స్టిల్, వేరాజ్, వైల్. ఇవి ఎలా యూజ్ చేయాలో మనం ఎగ్జాంపుల్ చూసాం. With this, I end this video. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.